ఢిల్లీలో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని అనుమానంతో అఫ్తాబ్, ధనీష్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. అఫ్తాబ్ ఇచ్చిన సమాచారంతో రాంచీలో ధనీష్ని అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పట్టుబడ్డ వారిచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. ఇక టెర్రరిస్టులతో లింకులున్నాయనే అనుమానంతో మరో 6గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. రాంచీకి సంబంధించిన ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బ్రేక్ చేసింది. ఇక్కడ సౌత్ ఢిల్లీలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అఫ్తాబ్ అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు రాంచీలో మరొక వ్యక్తి అషార్ దానిష్ అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అషార్ దానిష్ ని ఒక లాడ్జ్ లో ఆయన ఉండగా ఆయన్ని అక్కడ అదుపులోకి తీసుకున్నారు. అయితే యాక్చువల్ గా ఢిల్లీలో ఒక పాత కేసుకు సంబంధించినటువంటి విచారణలో ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. ధనీష్ పైన ఒక కేసు నమోదైంది. ఆ కేసు విచారణ సందర్భంగా ధనీష్ ఆచూకీ కోసం మొత్తం సెర్చ్ చేశారు. దానిలో భాగంగానే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఐబీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా రాంచీలో తాను ఉంటున్నట్టుగా గుర్తించారు. దాంతోపాటు ఈ అఫ్తాబ్ ను అదుపులోకి తీసుకొని విచారించినటువంటి సందర్భంలో ధనీష్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ అయింది. వీరిద్దరు కూడా ఐసీఐసీఎస్ తో సంబంధాలు ఉన్నట్టుగా, ఐఎస్ఐఎస్ఎస్ తో సంబంధాలు ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే చెప్తా ఉన్నారు. డానిష్ ని అదుపులోకి తీసుకుంటున్న అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ ని కూడా వారు ఏటీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి నుంచి ప్రస్తుతానికి డేటాను అయితే అనలైజ్ చేస్తా ఉన్నారు. తను ఇచ్చినటువంటి సమాచారం మేరకు మిగతా దేశంలో సుమారు 6 ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. ఆ సందర్భంలోనే మరొక 6 అనుమానితుల్ని, మొత్తంగా 8 మందిని అరెస్ట్ చేశారు. వాటికి సంబంధించినటువంటి మోటో ఏంటి, వాటి వెనుక ఉన్నటువంటి వారు ఎవరెవరితో టచ్ లో ఉన్నారు, వారు ఎట్లాంటి ప్లాన్ చేస్తా ఉన్నారు, ఏదైనా దాడులకు సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు, లేకపోతే బ్లాస్ట్లకు సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు, వారు ఏమైనా ప్లాన్స్ చేశారా, లేకపోతే వారు ఇంకెవరితో టచ్ లో ఉన్నారా, వీరి వెనుక వేరే దేశాలకు సంబంధించినటువంటి హస్తం ఉందా, వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇంకా బయటకు రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఏటీఎస్ పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి కొన్ని మొబైల్ డివైజెస్ కావచ్చు, మిగతా ఎలక్ట్రానిక్ డివైజెస్ ని అయితే కలెక్ట్ చేశారు. వాటికి సంబంధించిన డేటా అనాలిసిస్ అంతా కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా 8 మంది ఇటీవల కాలంలో ఇది ఒక పెద్ద టెర్రర్ మాడ్యూల్ గానే చూడాల్సి ఉంటుంది. అయితే దేశంలో ఉన్నటువంటి ఇంకెవరైనా సహకరిస్తున్నారా అనేటువంటి అంశాలపైన అయితే ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతా ఉంది ఏటీఎస్ కు సంబంధించినటువంటి పోలీసులు.